భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుందనేటువంటి కారణం చేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద 50% సుంకాలను విధిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత భారత్కి అటు అమెరికాకు ఉన్నటువంటి సత్సంబంధాలు అయితే కొంతమేరకు దెబ్బతిన్నాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత అయితే చోటు చేసుకునే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటనకు అయితే వెళ్ళబోతూ ఉన్నారు. భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుందనే కారణం చేత అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద 50% సుంకాలు విధించారు. ఆ తర్వాత భారత్కి అమెరికాకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కొంతమేరకి దెబ్బతిన్నాయి. ఉద్రిక్తకర వాతావరణం రాబోతుంది అంటూ అందరూ భావించారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటనకి వెళ్ళబోతూ ఉన్నారు. సెప్టెంబర్ నెలలో అమెరికాలోని న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. వివిధ దేశాలకు సంబంధించినటువంటి నాయకులు ఆ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకైతే హాజరు కాబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా అమెరికాలో న్యూయార్క్లో జరగబోతున్నటువంటి ఈ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకైతే ఆయన హాజరు కాబోతూ ఉన్నారు. ఆయన కనుక ఆ సమావేశాలకు హాజరైతే ఇప్పుడు భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి ఈ వాణిజ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ వాణిజ్య సమస్యల పరిష్కారం కోసం ఆయన కృషి చేసేటువంటి అవకాశం ఉందని, అందులో భాగంగానే ఆయన అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కొంతమంది అధికారులు వెల్లడించినటువంటి నేపథ్యంలో అసలు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకి ఎవరెవరు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది, అక్కడ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిజంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. తారీఫ్ల వేళ అమెరికా పర్యటనకి భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నారనేటువంటి కారణంతో భారత్ మీద 50% సుంకం విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్నటువంటి వాణిజ్య సమస్యల పరిష్కారానికి ట్రంప్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు యుఎస్కి వెళ్ళబోతున్నట్లుగా అధికార వర్గాలు అయితే తెలియజేశాయి. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సహా పలువురు విదేశీ నేతలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్యలు జరుపుతారంటూ కూడా ఆ జరపాలని నిర్ణయించినట్లుగా కూడా అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. జెలెన్స్కీ మోదీ ఇటీవలే ఫోన్లో మాట్లాడుకున్న విషయం, ఫోన్లో సంభాషించుకున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్లో జరగబోతూ ఉన్నాయి. దీనికి ప్రపంచ దేశాల నాయకులైతే హాజరు కాబోతూ ఉన్నారు. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తుండటంతో భారత్పై ట్రంప్ మండిపడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే భారత్పై 25% సుంకాలు విధించినటువంటి ట్రంప్ దాన్ని 50%కి పెంచారు. 25% టారిఫ్లు ఈ నెల 27 నుంచే అమల్లోకి రాబోతున్నాయి. అంటే అదనంగా పెంచినటువంటి 25% టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవి ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి ముందే యుఎస్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని న్యూఢిల్లీలో చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన వైఖరి మార్చుకునేటువంటి పరిస్థితి అయితే కనపట్టలేదు. నిజంగా ఆయన భారతదేశం మీద 50% సుంకాలు విధించిన తర్వాత వాణిజ్య ఒప్పందాల విషయంలో భారత్తో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవంటూ మేకపోతు గాంభీర్యాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రదర్శించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిజంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ ఆ సమావేశం అయినా కానీ దాంట్లో ఈ వాణిజ్య సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉందా లేదా అనేది నిజంగా ఒక ప్రశ్నార్థకంగా అయితే ఉంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎవరితోనైనా భేటీ అయ్యారు అంటే మాత్రం ఆ భేటీని సఫలీకృతం చేయడంలో ఆయనకి మంచి పేరుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వాణిజ్య
సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ వాణిజ్య సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేసేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. ఇంకొకటి ఏంటంటే నిజంగా భారత్ మీద ఇప్పుడు అమెరికా విధిస్తున్నటువంటి 50% సుంకం వల్ల భారత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం పక్కన పెడితే ఇప్పుడు అమెరికన్లు కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు కొన్ని నిత్యావసర ధరలతో పాటుగా అన్నిత్యం వాడేటువంటి కొన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి భారీగా ధరలు పెరగడంతో అక్కడ అమెరికన్లు కూడా తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటున్నట్టుగా నిన్న మనం కొన్ని వార్తలను విశ్లేషణ చేసుకున్నాం. సో దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ వాణిజ్య యుద్ధం ఏదైతే ఉందో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్నటువంటి విధానం, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన వైఖరి ఏదైతే ఉందో దీని మీద తీవ్ర విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. నిజంగా రష్యా నుంచి భారతదేశం చవన్ను కొనుగోలు చేస్తున్న కారణం చేత ఇంతకుముందు భారత్ మీద 25% సుంకం విధించినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ 25% సుంకాన్ని 50%కి పెంచుతూ ఆయన కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల నిమిత్తంలోనే పెరిగినటువంటి 25% సుంకం ఏదైతే ఉందో అది ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది. ఆగస్టు 27వ తేదీ నుంచి కనుక ఆ సుంకం అంటే 50% సుంకం కనుక అమల్లోకి వస్తే నిజంగా భారత ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవడం ఏమో కానీ అమెరికన్లు మాత్రం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం అంటే పరిస్థితి కనపడుతుంది అంటూ కూడా ఆర్థికవేత్తలు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే వాల్మార్ట్లో చూసుకున్నట్లయితే అక్కడ గతంతో పోలిస్తే ఇప్పుడు ధరలు అధికంగా పెరిగాయి. ఒక వస్తువు మీద చూసుకున్నట్లయితే $5 నుంచి $7 వరకు పెరిగినట్లుగా సమాచారం అయితే అందుతుంది. నిన్న యుఎస్కి సంబంధించినటువంటి ఒక మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను అయితే పంచుకోవడం జరిగింది. ఆ వీడియో ప్రకారంగా చూసుకున్నట్టే వాల్మార్ట్లో ఆవిడ షాపింగ్ చేసేందుకు వెళ్ళారు. ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల మీద టారిఫ్ల మోత మోగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రభావం అమెరికా మీద పడింది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నిత్యావసర ధరలు అధికంగా ఉన్నాయి, పెరిగాయి అంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూ నిన్న వీడియో పెట్టినటువంటి నేపథ్యంలో సో అసలు కొంతమంది అమెరికన్లు అయితే రానున్న రోజుల్లో ఈ వస్తువుల ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని భావించి ఇప్పుడే షాపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారతదేశంతో చర్చలు జరిపేటువంటి అవకాశం లేకపోలేదు. నిజంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కనుక భేటీ కనుక అయితే ట్రంప్తో ఆ భేటీ ఖచ్చితంగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ భేటీ ద్వారా కీలక ఒప్పందాలు అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ఆగస్టు 27 నుంచి పెంచినటువంటి సుంకాల అమలులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో దానికంటే ముందే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్తో కనుక ఒప్పందం కుదుర్చుకుంటే ఇక ఆ టారిఫ్ల మోత ఏదైతే ఉందో అది తగ్గేటువంటి అవకాశం అయితే స్పష్టంగా మనకు కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్.